అర్థం చేసుకోలేని వాళ్ళ దగ్గర వాదించుకో. ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి. లోపాలు వెతికే వాళ్ళ దగ్గర వివరించకు. ఎందుకంటే నువ్వు ఎంత వివరించినా ఆ వివరణలో కూడా వాళ్ళు నీ లోపాలే చూపిస్తారు. అది ఉన్నా లేకపోయినా లోపంగానే చూపిస్తారు. అలాగే అర్హత లేని వాళ్ళ కోసం, వాళ్ళ మాటల కోసం బాధపడకు. ఎందుకంటే అర్హత లేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఏముంది మాటే కదా! మాట అనేసి దౌర్జన్యంగా పక్కకెళ్ళిపోతే అయిపోద్ది. వాళ్ళు అనుకున్న నిమిషం గడిచిపోద్ది. అలాగే బంధం విలువ తెలియని వాళ్ళ కోసం రోదన అనవసరం. ఎందుకంటే నువ్వు వాళ్ళ ముందు నీ ప్రేమని కానీ, బాధని కానీ ఎంత చెప్పి ఏడ్చినా వాళ్ళకి ఆ విలువ తెలియదు. వాళ్ళకి ఆ విలువ తెలియాలి అంటే ఒకటి, నీ మీద ప్రేమైనా కలగాలి. లేదా 2, కొన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నా కొంచెం ఏదో తెలుస్తది. అంతే. అలాగే ఉన్నారు ఇప్పుడు జనాలందరూ అలాగే ఉన్నారు. ఏం బాధ లేదు. కొంచెం అలవాటు చేసుకుంటే అదే అలవాటైపోతుంది. తప్పదు.